ఈ వీడియో ముఖ్యంగా గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఒకటి లేదా రెండు సార్లు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి సరైన గైడ్లైన్స్ లేక ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు, సైన్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థుల కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మనకు చిన్నప్పుడు సోషల్ స్టడీస్ అని అంటాం. సోషల్ స్టడీస్ మనకు 4 ఉన్నాయి సబ్జెక్టులు: హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. ఈ 4 సబ్జెక్టులలో హిస్టరీ సబ్జెక్ట్ ఇది ఫిక్స్డ్ సబ్జెక్ట్. హిస్టరీ సబ్జెక్ట్ ఇస్ ద ఫిక్స్డ్ సబ్జెక్ట్. ఎందుకు నేను హిస్టరీ సబ్జెక్ట్ని ఫిక్స్డ్ సబ్జెక్ట్ అని అంటున్నానంటే, మిగిలిన 3 సబ్జెక్టులు పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. పాలిటీ తీసుకుంటే పార్లమెంట్లో కొన్ని నూతన చట్టాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగంలో కొత్త ఆర్టికల్స్ యాడ్ అవుతుంటాయి, కొన్ని ఆర్టికల్స్ తీసివేయబడుతూ ఉంటాయి. ఎకానమీ ప్రతి సంవత్సరము కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు ఉంటాయి, కేంద్ర రాష్ట్ర ఆర్థిక సర్వే ఉంటుంది, సామాజిక సర్వే ఉంటుంది. ఇక జియోగ్రఫీ కూడా ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 సంవత్సరాలకు ఒకసారి అటవీ విస్తీర్ణం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఈ 3 సబ్జెక్టులని మనము ఎవ్రీ ఇయర్ మళ్ళీ అదే టాపిక్ని కొత్తగా చదవాలి. కానీ హిస్టరీ అలా కాదు. సింధు నాగరికత, మౌర్య సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ చక్రవర్తులు, 1857 సిపాయిల తిరుగుబాటు, మితవాదులు అతివాదులు, గాంధీ యుగం ఫిక్స్డ్. ఎప్పుడు అలాగే 99.99% చేంజ్ అవుతుంది హిస్టరీ ఎప్పటికీ. అందుకే నేను ఫిక్స్డ్ సబ్జెక్ట్ అంటున్నాను. ఇక్కడ వన్స్ నువ్వు చదివి దాన్ని అర్థం చేసుకున్నావంటే కనుక అది నీ మైండ్లో అలా ఫెవికాల్ గమ్ముని అతికిచ్చి అలా మైండ్లో అతికిచ్చినట్లే కదా ఆ సబ్జెక్ట్ని. మళ్ళీ నువ్వు కావాలంటే రివిజన్ మాత్రమే చేస్తావు, కానీ మిగతా 3 సబ్జెక్టులు అలా కాదు. అదే టాపిక్ని మళ్ళా కొత్తగా చదవాలి. కానీ హిస్టరీలో వన్స్ నువ్వు చదివావంటే కనుక మళ్ళీ నువ్వు చేసేది రివిజన్ మాత్రమే. నేను అందుకే ఫిక్స్డ్ సబ్జెక్ట్ అంటున్నాను. అందుకే ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్లో 100కి 90% అబోవ్ మార్క్స్ గెయిన్ చేయగలిగే ఏకైక సబ్జెక్ట్ ఏదంటే కనుక హిస్టరీ. 100కి 90% అబోవ్ మార్క్స్ని గెయిన్ చేయగలిగే సబ్జెక్ట్, ఏకైక సబ్జెక్ట్ హిస్టరీ. సరే, మా హిస్టరీని ఎలా చదవాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, మరి ఇదొక కన్ఫ్యూజన్. ఇప్పుడు ప్రాచీన భారతీయ చరిత్ర ఉంది, ఆధునిక భారతీయ చరిత్ర ఉంది, మధ్యయుగ భారతీయ చరిత్ర ఉంది. ప్రాచీన భారతీయ చరిత్ర, మధ్యయుగ భారతీయ చరిత్ర, ఆధునిక భారతీయ చరిత్ర. సో 3 భాగాలుగా ఉంది హిస్టరీ. మరి దేన్ని చదవాలి? ప్రాచీన భారతీయ చరిత్రనా, మధ్యయుగ భారతీయ చరిత్రనా, ఆధునిక భారతీయ చరిత్రనా? మీరు ఒకసారి గమనిస్తే కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు ఆధునిక భారతీయ చరిత్ర నుంచి వెయిటేజ్ ఎక్కువగా ఉంటుంది. మార్క్స్ ఆఫ్ వెయిటేజీ ఆధునిక భారతీయ అంటే ఎక్కువ బిట్స్ మనకి ఈ యొక్క ఆధునిక భారతీయ చరిత్ర నుంచి అడగడం జరుగుతుంది, ఎస్పెషల్లీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ జాబ్స్కి. ఇక గ్రూప్ 2 తీసుకుంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన వెయిటేజ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రాచీన భారతీయ చరిత్రకి వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఆధునిక భారతీయ చరిత్రకి వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి మధ్యయుగ భారతీయ చరిత్రకు వెయిటేజ్ ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి ఈ 3 భాగాలలో మొదటగా దేన్ని మొదలు పెట్టాలి?
ఆధునిక భారతదేశ చరిత్రను మొదలుపెట్టాలి. ఆధునిక భారతదేశ చరిత్రను మొదలుపెట్టాలి. ఎందుకంటే కంపేర్డ్ విత్ ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అర్థమయ్యేటటువంటి భాగము. చాలా సింపుల్గా అర్థమవుతుంది, చాలా ఫాస్ట్గా అర్థమవుతుంది. సో మరి ఎందుకు నేను చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అర్థమవుతుంటే, మనకి చిన్నప్పటి నుంచి కూడా అప్పుడెప్పుడు 10th క్లాసుకు బిఫోర్ మనం చదివినది కూడా ఇప్పుడు కూడా నీ మైండ్లో ఉంటుంది. ఆధునిక భారతదేశ చరిత్ర, గాంధీజీ గురించి, నెహ్రూ గురించి, లాల్ బాల్ పాల్ అని చదువుకుంటాం, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, 1857 సిపాయిల తిరుగుబాటు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, యుద్ధాలలో ప్లాసీ యుద్ధం, బాక్సార్ యుద్ధం, మనకెక్కడో మన మెమరీ కార్డ్ చిప్పులో ఇప్పటికీ అవి గుర్తుండే ఉంటాయి. కాబట్టి ఆధునిక భారతీయ చరిత్రను మొదలు పెట్టడం వలన నువ్వు దాన్ని చాలా సింపుల్గా, చాలా త్వరగా కంప్లీట్ చేయగలవు. మరి ఆధునిక భారతీయ చరిత్రను ఎలా చదవాలి అని అంటే కనుక, ఫస్ట్ ఆధునిక భారతీయ చరిత్రకి మిడ్ పాయింట్ మన సినిమా పరిభాషలో చెప్పాలంటే కనుక, ఇంటర్వెల్ సీన్ అంటాం. సో ఇంటర్వెల్ సీన్ ఏంటంటే కనుక 1857 సిపాయిల తిరుగుబాటు. 2 భాగాలుగా చేస్తే మిడ్ పాయింట్. ఇంటర్వెల్ సీన్ ఏంటంటే కనుక 1857 సిపాయిల తిరుగుబాటు. సో 1857 సిపాయిల తిరుగుబాటుకు బిఫోర్ ఒక పార్ట్, 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత రెండవ పార్ట్. సో పార్ట్ 1, పార్ట్ 2. ఇంకొకటి కూడా ఉంది. 1857 సిపాయిల తిరుగుబాటుని మిడ్ పాయింట్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే కనుక, మనకు 1757లో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ప్లాసీ యుద్ధముతోనే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేది మొదలవుతుంది. 1757 నుంచి 1857 అంటే సింపుల్గా మనం చిన్నప్పటి నుంచి చెప్తుంటాం, బ్రిటిష్ వాళ్ళు మనం 200 సంవత్సరాలు పరిపాలించారు అని అందరు కామన్గా చెప్తుంటారు. 200 సంవత్సరాల పాటు పరిపాలించారు అని. సో ఆ విధంగా 1757 ప్లాసీ యుద్ధం నుంచి, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం నుంచి 1857 సిపాయిల తిరుగుబాటు మధ్యలో 100 years. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి 1947 మనకు స్వాతంత్రం రావడానికి మధ్యలో 90 సంవత్సరాలు. అంటే ఓవరాల్గా మనం చూస్తుంటే మిడ్ పాయింట్, సెంటర్ పాయింట్ అండ్ ఇంటర్వెల్ సీన్ ఏది అంటే కనుక సిపాయిల తిరుగుబాటు. సో బిఫోర్ సిపాయిల తిరుగుబాటు, ఆఫ్టర్ సిపాయిల తిరుగుబాటు. బిఫోర్ సిపాయిల తిరుగుబాటు 3 టాపిక్స్. చూడండి, నేను ఆధునిక భారతదేశ చరిత్ర మొత్తాన్ని చెప్తున్నాను, చాలా సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు దీన్ని. బిఫోర్ సిపాయిల తిరుగుబాటు 3 పాయింట్లు. యూరోపియన్ల రాక, ఆధిపత్య పోరు లేదా ఆధిపత్యం కోసం యుద్ధాలు, బ్రిటిష్ వారి సంస్కరణలు, చట్టాలు. 3 పాయింట్లే ఉండేది. సో ఫస్ట్ యూరోపియన్ల రాక అంటే అందులో నువ్వేం చదువుతావు, ఆ పాయింట్ యూరోపియన్ల రాక అని రాసుకున్నావు. బిఫోర్ 1857 సిపాయిల తిరుగుబాటు 3 పాయింట్లను రాసుకున్నావు. మొట్టమొదటి యూరోపియన్ల రాక అని రాసుకున్నావు. ఎవరెవరు వచ్చారు? వ్యాపారం కోసం వచ్చారని తెలుసు, అందరికీ తెలుసు. ఎవరెవరు వచ్చారు? పోర్చుగీస్ వారు, డచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్మార్క్ వారు, ఫ్రెంచ్ వారు. సో ఎవరెవరు వచ్చారు, ఎప్పుడెప్పుడు వచ్చారు, వారు ఎలా సెటిల్ అయ్యారు, ఏమేమి చేశారు. నెంబర్ 1 పాయింట్, సింపుల్గా అంతే. నెంబర్ 2, ఆధిపత్యం కోసం పోరు లేదా ఆధిపత్యం కోసం యుద్ధాలు. అంటే వీరేం చేశారు, వచ్చిన తర్వాత వీళ్ళు యూరోపియన్స్ వాళ్ళ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి, వాళ్ళే సెటిల్ కావాలి, మిగతా వాళ్ళందరినీ పంపించేయాలి అన్న ధోరణిలో వారికి మధ్య యుద్ధాలు జరిగాయి.
వారు మన రాజులతో కలిసి కూటమిలుగా ఏర్పడి యుద్ధాలు జరిగాయి. తర్వాత వారు మన రాజుల మధ్యన యుద్ధాలు జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక యుద్ధాలు తీసుకుంటే ఒక సైడు ఒక రాజు ఫ్రెంచ్ వారు ఒక కూటమి, మరొక సైడు ఇంకొక రాజు బ్రిటిష్ వారు ఒక కూటమి. సో బ్రిటిష్ వారు మన భారతదేశానికి చెందినవి, ఫ్రెంచ్ వారు మన భారతదేశానికి చెందిన, వీరి కూటమి మధ్య జరిగినటువంటి యుద్ధాలు కర్ణాటక యుద్ధాలు. అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాసీ యుద్ధం, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధం. మొట్టమొదటిసారి ఆక్రమించింది బెంగాల్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వారు. సో ఆ విధంగా ఈ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధమైన ప్లాసీ యుద్ధం జరిగింది బ్రిటిష్ వారికి మన భారతీయ రాజుకు మధ్యన. సో సెకండ్ పాయింట్ ఆధిపత్య పోరు లేదా ఆధిపత్యము కోసం జరిగిన యుద్ధాలు. ఫస్ట్ పాయింట్ యూరోపియన్ల రాక, రెండో పాయింట్ యుద్ధాలు. సింపుల్గా చెప్పాలి యుద్ధాలు. సో యుద్ధాలు అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కాదు, యుద్ధాలు అంటే కానీ 5 పాయింట్లు. యుద్ధాలలో ఉండేది 5 పాయింట్లు. యుద్ధం పేరు, ఏ సంవత్సరం జరిగింది, ఎవరెవరి మధ్యన జరిగింది, జరగడానికి కారణం ఏంటి, దాని వలన వచ్చిన ఫలితం రిజల్ట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాసీ యుద్ధమే తీసుకుందాం. ప్లాసీ యుద్ధం పేరేం పేరు? ప్లాసీ యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1757లో జరిగింది. ఎవరెవరి మధ్యన జరిగింది? బ్రిటిష్ వారికి బెంగాల్ నవాబుకి మధ్యన జరిగింది. కారణం ఏంటి? బ్రిటిష్ వారి యొక్క కుళ్ళు కుతంత్రం, బెంగాల్ని ఆక్రమించుకోవాలన్న స్వార్థ బుద్ధితో కుళ్ళు కుతంత్రాల వల్ల జరిగినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. రిజల్ట్ ఏంది? బెంగాల్ నవాబు ఓడిపోయాడు, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేయబడింది. అంతే. ప్లాసీ యుద్ధం 1757. ఎవరెవరి మధ్యలో? బ్రిటిష్ వారి మధ్యలో, బెంగాల్ నవాబు మధ్య. కారణం బ్రిటిష్ వారి యొక్క కన్నింగ్ నేచర్, ఆక్రమించుకోవాలి, స్వార్థ బుద్ధి. రిజల్ట్ బెంగాల్ నవాబు ఓడిపోవడం, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేయబడడం జరిగింది. అంతే యుద్ధాలు. ఇక మూడవ పాయింట్ బ్రిటిష్ వారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళారు. యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరిగిన తర్వాత మిగిలిన యూరోపియన్స్ తట్టా బుట్టా సర్దుకొని వేరే దేశాలకు వెళ్ళిపోయారు, లేదా వాళ్ళ స్వదేశాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ పోర్చుగీస్ వారు గోవాలో, ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరిలో, ఆ 2 ప్లేసుల్లో సెటిల్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ కూడా తట్టాబుట్ట సర్దుకొని స్వదేశాలకు కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. ఇంకా బ్రిటిష్ వారు, యూరోపియన్ల రాక అయిపోయింది, యుద్ధాలు అయిపోయినాయి, చివరికి మిగిలింది బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారి సంస్కరణలు, చట్టాలు. మూడో పాయింట్ బ్రిటిష్ వారి సంస్కరణలు, చట్టాలు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వారి సంస్కరణలు మనకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తుండేది రాజ్య సంక్రమణ సిద్ధాంతం. డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే అందరికి గుర్తుంటుంది. ఇప్పటికీ నేను చెప్తుంటే గుర్తొస్తుంటుంది. రాజు ఉన్నాడు, రాజు చనిపోయిన తర్వాత అతనికి వారసులు లేకుంటే అది బ్రిటిష్ వారి వశం అవుతుంది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రాజు లేడంటే కనుక అది బ్రిటిష్ వారికి సంక్రమిస్తుంది. కార్న్వాలిస్ ప్రవేశపెట్టిన ఈ భూమి శిస్తు విధానాలు ఈ నుంచే మొదలైంది. ఫస్ట్ ఈ భూమి శిస్తు, జమీందారీ విధానము, రైత్వారీ విధానము, మహల్వారీ విధానము. మనది భారతదేశము వ్యవసాయ దేశం. రైతులకు శిస్తుల మీద శిస్తు, పన్నుల మీద పన్ను పీక దిండ మొదలుపెట్టినారు. సో ఆ విధంగా వాళ్ళు చేసినటువంటి కొన్ని సంస్కరణలు, కొన్ని చట్టాలు, రెగ్యులేటింగ్ చట్టం, పిట్స్ ఇండియా చట్టం, కౌన్సిల్ చట్టాలు, భారత ప్రభుత్వ చట్టాలు, చార్టర్ చట్టాలు. సో ఇటువంటి చట్టాలు ఈ 3 పాయింట్ల గురించి అవుతాం అంతే. బిఫోర్ అంటే పార్ట్ 1లో, పార్ట్ 1, పార్ట్ 2. మిడిల్ పాయింట్ ఇంటర్వెల్ సీన్ ఏంది? 1857 సిపాయిల తిరుగుబాటు.
సో ఇందులో మనం ఏం చదువుతున్నాము? మూడు పాయింట్లు. నెంబర్ 1 యూరోపియన్ల రాక, నెంబర్ 2 ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలు, నెంబర్ 3 బ్రిటిష్ వారి సంస్కరణలు మరియు చట్టాలు. ఈ 3 పాయింట్లు. సో ఈ 3 వలన జరిగినటువంటి ఫలితం ఏమొచ్చింది అంటే భారతీయులలో వ్యతిరేకత, బ్రిటిష్ వారి పట్ల వ్యతిరేకత, దాని ఫలితంగానే మొదలైనటువంటిది. అంటే తక్షణ కారణం ఉండొచ్చు, మనకు తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాం. 1857 సిపాయిల తిరుగుబాటుకి తక్షణ కారణము ఈ యొక్క తూటాలకి ఆవు కొవ్వు పంది కొవ్వు పూయడము. ఆవు కొవ్వు పంది కొవ్వు పూస్తున్నారంట. సినిమా కూడా వచ్చింది, అమెరికా మంగళ్ పాండే. అది తక్షణ కారణం అయి ఉండొచ్చు. ఆవుకు పంది కొవ్వు పూసే కదా జరిగింది 1857 తిరుగుబాటు. నువ్వేమి ఇట్లా చెప్తున్నావు? అది తక్షణ కారణం. అంతకు ముందు నుంచి లోపల ఉన్నటువంటి ఆ కోపము, కసి ఇంకా దీనితో పెళ్ళు బిగిందనమాట. ఇంకా ఈ చర్యతో పెళ్ళు బిగిందనమాట. అలాగే ఎప్పటి నుంచో ఉంది బ్రిటిష్ వారి మీద వ్యతిరేకత. ఆ కోపం పగ లోపల అంచుకొని ఒక్కసారిగా బద్దలైపోయింది. ఇంకా దాని తక్షణ కారణం ఆవు కొవ్వు పంది కొవ్వు. సో ఆ విధంగా జరిగిన ఇంటర్వెల్ సీనే 1857 సిపాయిల తిరుగుబాటు. చూడండి ఎంత సింపుల్గా అయిపోతుందో. యూరోపియన్ల రాక, యుద్ధాలు, ఏ విధంగా చదవాలి యుద్ధాలు, 5 పాయింట్లు. యుద్ధం పేరు, సంవత్సరం, ఎవరెవరి మధ్యన జరిగింది, కారణం ఏంటి, ఫలితం ఏంటి. బ్రిటిష్ వారి సంస్కరణలు, చట్టాలు ఇవైపోతే 1857 సిపాయిల తిరుగుబాటు. ఆఫ్టర్ 1857 సిపాయిల తిరుగుబాటు ఇక్కడ మళ్ళీ 3 పాయింట్లు. మొదటిది సాంఘిక సంస్కరణ ఉద్యమాలు. సింపుల్గా చెప్పాలంటే కన్నా సంఘ సంస్కర్తలు. మనకు బాగా గుర్తుండే సంఘ సంస్కర్త చిన్నప్పటి నుంచి గురిజాడ అప్పారావు, కన్యాశుల్కం. సంఘ సంస్కర్తలు, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు. రెండవది మితవాదులు, అతివాదులు. మూడవది గాంధీయుడు. అయిపోయింది. ఆధునిక భారతీయ చరిత్ర క్లోజ్. ఇంతే ఆధునిక భారతీయ చరిత్ర సింపుల్గా. బిఫోర్ 1857 సిపాయిల తిరుగుబాటుకి ముందర, బిఫోర్ 1857 సిపాయిల తిరుగుబాటుకి ముందు పార్ట్ 1, ఆఫ్టర్ సిపాయిల తిరుగుబాటు పార్ట్ 2. అక్కడ 3 పాయింట్లు, ఇక్కడ 3 పాయింట్లు. సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, సంఘ సంస్కర్తల గురించి ఇక్కడ చదువుతుంది. అంటే ఇక్కడ ఏమైందంటే కన్నా మనకు పార్ట్ 1లో యుద్ధాలు జరుగుతాయి. అంటే పోరాటం అనేది 2 రకాలుగా ఉంటుంది. పోరాటం అనేది 2 రకాలుగా ఉంటుంది. మనకు పార్ట్ 1లో యుద్ధాల రూపంలో ఉంటుంది పోరాటం. సిపాయిల తిరుగుబాటు వరకు కూడా అది యుద్ధమే, పోరాట రూపంలో ఉంది. పార్ట్ 2కి వచ్చేటప్పటికి పోరాటం దాని యొక్క నేచర్ని చేంజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఉద్యమం, అక్కడ పోరాటం. పార్ట్ 1లో పోరాటం అంటే యుద్ధం, పార్ట్ 2లో పోరాటం అంటే ఉద్యమం. సో ఉద్యమాలు జరిగాయి. పార్ట్ 1లో యుద్ధాలు జరిగాయి, పార్ట్ 2లో ఉద్యమాలు జరిగాయి. ఆ 2 గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 1లో యుద్ధాల గురించి చదువుతాం, పార్ట్ 2లో యుద్ధాలు చూడం, పార్ట్ 2లో ఉద్యమాలను చూస్తాం. సో ఫస్ట్ సాంఘిక సంస్కరణ ఉద్యమం అంటున్నాం, సంఘ సంస్కర్తలు అంటున్నాం. అందరికీ గుర్తుండే పేరు చెప్తాను. రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనీ బిసెంట్, వీళ్ళందరూ మనకు గుర్తుంటారు. సో వీరందరూ ఏం చేశారంటే కన్నా 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కొన్ని ఇండియాలో వచ్చిన చేంజెస్ వల్ల ఇండియాలో కూడా పీపుల్స్ ఎడ్యుకేటెడ్ కావడము, అంటే కొంచెం లోక జ్ఞానాన్ని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ప్రధానంగా లోక జ్ఞానాన్ని మోటివేట్ కావడం మొదలుపెట్టారు, ఎడ్యుకేటెడ్ కావడం మొదలుపెట్టారు. అందుకే పోరాటము యుద్ధము నుంచి ఉద్యమముగా మారింది, యుద్ధము నుంచి ఉద్యమంగా మారింది. సో ఆ ఉద్యమానికి స్టార్టింగే ఈ సంఘ సంస్కర్తలు. అంటే జాతిని మేల్కొల్పారు వీరంతా.
స్తబ్దంగా ఉన్నటువంటి భారత జాతిని వీరు ఏం చేశారంటే కనుక మేల్కొలుపుని అందించారు. అందుకే వీళ్ళు సంఘ సంస్కర్తలు, సంఘాన్ని మేల్కొల్పినటువంటి వారు వీరంతా. రాజా రామ్మోహన్ రాయ్ కావచ్చు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, అనీ బిసెంట్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కనుక యొక్క స్తబ్దంగా సుప్తావస్థలో ఉన్నటువంటి భారత జాతిని మేలుకొల్పారు. సో వారి గురించి సంఘ సంస్కరణ ఉద్యమాలు, సంఘ సంస్కర్తల గురించి, సాంఘిక సంస్కరణ ఉద్యమాలను గురించి చదువుతాం. అంటే వీళ్ళు డైరెక్ట్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడలేదు. వీళ్ళు సంఘ సంస్కర్తలు అంటే జాతిని మేల్కొల్పడం వలన వారికి బ్రిటిష్ వారు చేసేటటువంటి తప్పులను తెలియజేశారు. అదేవిధంగా మన జాతిలో ఉన్నటువంటి కొన్ని మూఢనమ్మకాలు, అతి విశ్వాసాలు, వాటిని రూపుమాపారు, జాతిని మేల్కొల్పారు. అంటే ఉద్యమం జరగడానికి ముందర లైటింగ్ అన్నమాట, షైనింగ్ అంటే సూర్యుడు ఉదయించడం మొదలుపెట్టాడు అన్నమాట సాంఘిక సంస్కరణ ఉద్యమం. ఇంకా తర్వాత ఉద్యమం మొదలయ్యింది. మితవాదులు, అతివాదులు. రెండో పాయింట్, మితవాదులు, అతివాదులు. మితవాదులు మళ్ళీ ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళే, దాదాబాయి నవరోజ్, గోపాలకృష్ణ గోఖలే, విన్న పేర్లు. అతివాదులు లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. వీరి గురించి అంటే వీరి ఇద్దరి యొక్క పందా వేరు, వీరి యొక్క ఇద్దరి పందా వేరు. మితవాదులు ఏంటి? రిక్వెస్ట్ అంటే పరిపాలనలో మాకు అవకాశం కల్పించండి, చట్టసభల్లో మాకు అవకాశం కల్పించండి, మేము కూడా మీతో పాటు కలిసి పరిపాలిస్తాం, ఉద్యోగాల్లో మాకు స్థానం ఇవ్వండి అంటే రిక్వెస్టింగ్ పాలసీ. మితవాదులు వాడిని అడిగేది ఏంటి? వాడు మనోడు కాదు, పరాయోడు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. హౌస్ అంటే ఇక్కడ ఇండియా. గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్, నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో, ఇది నాది అనేది మితవాదుల పని. సో రెండోది మనం అతివాదులు, మితవాదులు వారు జరిపినటువంటి ఉద్యమాల గురించి చదువుతాం. ఇక ప్రీ క్లైమాక్స్ పార్ట్ 1 అయిపోయింది. ఇంటర్వెల్ సీన్ 1857 సిపాయిల తిరుగుబాటు అయిపోయింది. పార్ట్ 2లో మనకు ఫస్ట్ పాయింట్ సాంఘిక సంస్కరణ ఉద్యమాలు అయిపోయాయి. సెకండ్ పాయింట్ మితవాదులు, అతివాదులు. థర్డ్ పాయింట్ ప్రీ క్లైమాక్స్ గాంధీ యుగం. సో గాంధీ వచ్చిన తర్వాత ఉద్యమం యొక్క రూపురేఖలే మారిపోయాయి. గాంధీ వచ్చిన తర్వాత ఉద్యమం యొక్క రూపురేఖలే మారిపోయాయి. దాని యొక్క పందానే మారిపోయింది, ఉద్యమం యొక్క పందానే మారిపోయింది. ఇక్కడ కూడా మళ్ళీ మనకు చిన్నప్పటి నుంచి వినేవి, సహాయ నిరాకరణ ఉద్యమం విన్నదే, ఉప్పు సత్యాగ్రహం విన్నదే, క్విట్ ఇండియా ఉద్యమం విన్నదే. చివరికి స్వతంత్ర పోరాటంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇంతే. ఇక్కడ ఆధునిక భారతీయ చరిత్ర పార్ట్ 1, పార్ట్ 2 సింపుల్గా. పార్ట్ 1లో యూరోపియన్ల రాక, ఆధిపత్యం కోసం చేసిన యుద్ధాలు, బ్రిటిష్ వారి సంస్కరణలు, చట్టాలు. ఇంటర్వెల్ సీన్ 1857 సిపాయిల తిరుగుబాటు. పార్ట్ 2లో మళ్ళీ 3 పాయింట్లు, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, మితవాదులు, అతివాదులు, గాంధీ యుగం, చివరికి భారతదేశానికి స్వాతంత్రం. సో ఇది ఈ విధంగా ఒక వైట్ పేపర్లో 1857
సిపాయిల తిరుగుబాటుకి బిఫోర్ ఈ 3 పాయింట్లు రాసుకో. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈ 3 పాయింట్లు రాసుకో. ఒక్కొక్క పాయింట్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చేసాను. కొత్తగా చదివేవారికి అయితే కన్నా 7 to 10 డేస్లో అయిపోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు గైడ్లైన్స్ లేక అక్కడెక్కడ చదివినారు గైడ్లైన్స్, వారికి ఇప్పుడు మళ్ళీ మొదలు పెడితే 5 to 7 డేస్లో అయిపోతుంది. కొత్తగా చదివే వాళ్ళకైతే కన్నా 7 to 10 డేస్. ఇంతకుముందు గైడ్లైన్స్ లేక ఎలా పడి అలా చదివిన వాళ్ళకి 5 to 7 డేస్లో అయిపోతుంది. సింపుల్ ఆధునిక భాష. అంత టైమా సార్ అంటే కన్నా అంత టైం కాదు, ఇక్కడ అంత టైం కాదు. నేను చెప్పేది ఇంకా నువ్వు మళ్ళీ చదవవు, ఇంకా మళ్ళీ ఒకవేళ చదివంటే రివిజన్ చేస్తావండి. నేను చెప్పిన ప్యాటర్న్, అందుకే నేను ఇంత టైం ఇచ్చింది. 5 to 7 డేస్, 7 to 10 డేస్. ఎందుకు చెప్తున్నానంటే కన్నా ఇంకా మళ్ళీ ఒక్కసారిగా ఈ ప్యాటర్న్లో ఆధునిక భారతీయ చరిత్రను నువ్వు చదివావు అంటే కన్నా ఇంకా మళ్ళీ ఎప్పుడు బుక్ తీసుకున్నా, ఎప్పుడు నువ్వు ఒకవేళ నోట్స్ రాసుకుంటే, ఎప్పుడు నీ నోట్స్ తీసుకున్నా, నోట్బుక్ తీసుకున్నా, బుక్ తీసుకున్నా, నువ్వు రివిజన్ మాత్రమే చేస్తావు, మళ్ళీ కొత్తగా చదవవు. ఇది ఫ్రెండ్స్ ఆధునిక భారతీయ చరిత్రని సింపుల్గా ఎలా చదవాలి అనేది. సో నెక్స్ట్ వీడియోలో ప్రాచీన మధ్యయుగం రెండు కలిపే ఎలా చదవాలి, ప్రాచీన భారతీయ చరిత్రని మధ్యయుగ భారతీయ చరిత్రని రెండింటిని కలిపి చదవాలి, రెండింటిని కలిపే చదవాలి. అది ఏ విధంగా చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు వీడియో చూశారంటే మీకు నచ్చింది కాబట్టి చూశారు. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.